అందరికీ హాయ్ అండి. చీరాలలో బీచ్ రిసార్ట్స్ చాలా ఉన్నాయి. జనరల్గా వీకెండ్స్లో కానీ వీక్ డేస్లో కానీ వేరే స్టేట్స్ నుంచి వేరే డిస్ట్రిక్ట్స్ నుంచి చాలామంది పర్యాటకులు వస్తూ ఉంటారు. ఆ బీచ్ చూడటానికి, ఆ రిసార్ట్లు చూడటానికి ఒక 2 రోజులు ఉండి ఎంజాయ్ చేద్దాం అనుకునే పరిస్థితుల్లో వాళ్ళు ఎంజాయ్ చేసే క్రమంలో ఫుల్గా మందు తాగుంటారు. కొంతమంది తాగి ఆ బీచ్లో మునుగటానికి ముందుకెళ్తుంటారు. ఒక పర్టికులర్ లెంత్ బట్టి కాకుండా దాన్ని మించి వెళ్తూ ఉంటారు. పక్కన వాళ్ళు చెబుతున్నా కానీ వాళ్ళు ఏంటంటే బయట నుంచి వస్తారు కాబట్టి చాలామందికి అక్కడ పరిస్థితులు ఆ బీచ్లో లోతు ఎంత ఉండిద్ది, ఎలా ఉండిద్దో తెలియదు. అలాగే పెద్ద పెద్ద అలలు వస్తాయి. అలలు ఎంత ఫాస్ట్గా వస్తాయో అలాగే ఫాస్ట్గా వెనక్కి వెళ్తాయి. దాని మీద అవగాహన లేక చాలా సందర్భాల్లో కొన్ని 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 సంఘటనలు అన్వాంటెడ్గా జరిగిపోయి కొంతమంది చనిపోవడం జరిగింది ఆ బీచ్ మీద అవగాహన లేకుండా. అలా చాలా సంఘటనలు జరిగినాయి. ఎప్పటికప్పుడు మనం వీడియోలో చెబుతూనే ఉన్నాం, బీచ్కి జాగ్రత్త 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 అని. కానీ రీసెంట్గా కూడా చీరాల్లో ఒక 5గురు అయితే మిస్ అయిపోయి గల్లంత అయిపోయి వాళ్ళు చనిపోవడం జరిగింది. ఒక ఇద్దరైతే చీరాలకు చెందిన వాళ్ళు, లోకల్ వాళ్ళే. మళ్ళీ ఇంకొక 3 అయితే గుంటూరుకి చెందిన వాళ్ళు. అందరూ స్టూడెంట్సే అనమాట, అందరూ స్టూడెంట్సే. బట్ ఏంటంటే దురదృష్టవశాత్తు వాళ్ళ 5గురు చనిపోవడం జరిగింది. మనం ఎప్పుడు కూడా బీచ్కి చాలా రెస్పెక్ట్ ఇవ్వాలండి. బీచ్కి రెస్పెక్ట్ ఇస్తే బీచ్ కూడా మనకి అలాగే మర్యాద మనకి కూడా బీచ్ ఇస్తుంది అనమాట. ఎందుకంటే ఇక్కడ లోకల్లో వాళ్ళు కూడా కొన్ని సందర్భాల్లో చనిపోవడం జరిగింది. బట్ ఏంటంటే పర్యాటకులు ఎక్కువగా చనిపోయారు, బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కువ చనిపోయారు. ఇది ఎందుకంటే దాని మీద అవగాహన లేక. బయట నుంచి వచ్చే వాళ్ళకి ఒకటే చెబుతున్నానండి, మీరు దయచేసి అక్కడికి వచ్చి మందు తాగొద్దు. ఎందుకంటే మందు తాగిన మత్తులో ఎంత దూరం వెళ్తున్నామని తెలియదు. ఇట్లా చాలాసార్లు జరిగినాయి అనమాట. పక్కన వాళ్ళు చెబుతున్నా కానీ వినిపించుకోకుండా ముందుకు వెళ్ళిపోతే పెద్ద పెద్ద అలలు చెప్పాను కదా, ఎంత స్పీడ్గా వస్తాయో అంత స్పీడ్గా వెనక్కి వెళ్ళి వీళ్ళ లాక్కి వెళ్ళిపోయిన పరిస్థితులు కనపడుతున్నాయి. పర్యాటకులు వచ్చినప్పుడు సరదాగా ఎంజాయ్ చేయాలి. మీరేదన్నా చేయాలంటే రూమ్లో ఎంజాయ్మెంట్ చేసుకోండి. తర్వాత బీచ్కి వచ్చేటప్పుడు మాత్రం దయచేసి మందు తాగి మాత్రం మద్యం మత్తులో మాత్రం రావద్దు. అది కానీ కొన్ని సందర్భాల్లో మద్యం మత్తులో లేకపోయినా కానీ ఎంత దూరం వెళ్ళాలో ఏంటో అక్కడ ఉండే జనాలను అడిగి కొంచెం అవగాహన తెలుసుకోవాలి. ఎందుకంటే నార్మల్గా ఉన్నా సరే, మనం మందులో లేకపోయినా సరే, నార్మల్గా ఉన్నా సరే ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం వెళ్ళాలి. దురదృష్టవశాత్తు అక్కడ ఏమైనా గొంతులు ఉన్నా లేకపోతే పెద్ద పెద్ద అలలు వస్తున్నా కానీ మనం తగిన దూరంలో మాత్రమే వెళ్ళాలి. ఒకటండి, మనం సెల్ఫ్ కంట్రోల్లో ఉండాలి. అధికారుల మీదో లేకపోతే పోలీసుల మీదో వాళ్ళ మీద వీళ్ళ మీద తోసేయకూడదు. మనం బీచ్ దగ్గరికి వెళ్ళినప్పుడు బీచ్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి. దయచేసి ఏమైనా తప్పులుంటే క్షమించండి. దయచేసి బీచ్కి రెస్పెక్ట్ ఇవ్వండి. రిసార్ట్లకు వచ్చినప్పుడు ఎంజాయ్ చేయండి, అంతేగాని ఎంత దూరం వెళ్ళాలో అంత దూరం, దాన్ని దాటి దయచేసి బీచ్లోకి వెళ్ళొద్దు. ఎందుకంటే బీచ్ చాలా పెద్దది, చాలా జాగ్రత్తగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ టు ఆల్.